సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మున్నేరు మరోసారి ఉగ్రరూపం దాల్చినట్టుగా తెలుస్తోంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. మున్నేరు నీటి ప్రవాహం ప్రస్తుతం 23.5 అడుగులకు చేరింది. అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రమాదకర స్థాయిలో మున్నేరు ప్రవహిస్తుండటంతో ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రైట్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో మోస్ట్ ఇంపాక్టెడ్ డిస్ట్రిక్ట్స్గా మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మంలో మున్నేరు వాగు పొంగడంతో నది ప్రవాహం ఏ రకంగా వెళ్తుందో చూస్తున్నాం. మనం ముంచేస్తున్న మున్నేరు తాలూకు విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరింది, రోడ్లు కనిపించని పరిస్థితి, దాదాపు ఉన్న ప్రహరీ గోడలు కూడా మునిగిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండే పరిస్థితి అయితే లేదు. వాళ్ళందరినీ కూడా అక్కడ లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అప్డేట్ చూస్తున్నాం. మున్నేరు వాగు మళ్ళీ పొంగింది అనే వార్తతో అక్కడ ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్న సిచ్యువేషన్. వాగులు నదుల్ని తలపిస్తున్నాయి, రోడ్లు కూడా చెరువులను తలపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. వరద ప్రవాహం ఎంత జోరుగా వెళ్తుందో మనకు చూస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇది పరిస్థితి దారుణంగా ఉంది. ఈ జిల్లాల్లో ఉన్న వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. నిజంగా ప్రమాదకరం. బయటికి వెళ్ళవలసిన వాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది అనేది కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఏ వాగు ఎక్కడ పొంగి పొరుగుతుందో, ఏ రోడ్డు కొట్టుకుపోతుందో తెలియని సిచ్యువేషన్లో ప్రయాణాలను ఖచ్చితంగా వాయిదా వేసుకుంటేనే మంచిదనేది మనకి విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎవరు కూడా దుస్సాహసాలకు వెళ్ళకపోతేనే మంచిది. నిన్న మనం చూస్తున్నాం, రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇటు హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఒక ప్రేమ జంట వరదలో కొట్టుకుపోయింది. ఓ చెట్టు కొమ్మని పట్టుకున్న ఆ యువకుడైతే ప్రాణాలతో బయటపడగలిగాడు. కానీ ఆ యువతి మాత్రం గల్లంతైన పరిస్థితి. చాలా చోట్ల వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి. ఆర్టీసీ బస్సు కూడా సగానికి మునిగిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రస్తుతం ఖమ్మం జిల్లా తాలూకు మున్నేరు వాగు విజువల్స్ మనం చూస్తున్నాం. ఏ రకంగా ఉధృతంగా ప్రవహిస్తోందో, అక్కడ వాటర్ ట్యాంకర్ కూడా పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు చూడొచ్చు. ఎగు నుంచి వస్తున్న భారీ వరదతో మున్నేరు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, ఖమ్మంలో మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ప్రస్తుతం 24 అడుగులకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. 23 అడుగులు దాటిన నేపథ్యంలో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మన ప్రస్తుతం కాల్వోడ్డు సంబంధించి మున్నేరు ప్రవహిస్తున్న ప్రాంతం దగ్గర ఉన్న ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇళ్ల పక్క నుంచి కూడా వరద నీరు కూడా పారుతుండటంతో కూడా ఇళ్ల ఉన్న జనం కూడా ఖాళీ చేయించి కూడా పునరావాస కేంద్రాలు కూడా అధికారులు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ ముప్పు కాలనీలు కూడా భయంగా బతుకుతూ వస్తున్నాయి. ఎందుకంటే గత ఏడాది అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ముప్పు కాలనీలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. గత ఏడాది చూస్తే 35 అడుగులు దాటి కూడా మున్నేరు ప్రవహించింది. దీంతో దాదాపుగా 10 డివిజన్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఏర్పడింది. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండకుండా ముందస్తుగానే అర్ధరాత్రి నుంచే ఇక్కడ మైకుల ద్వారా అధికారులు, సిబ్బంది అనౌన్స్ చేస్తూ కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 10 డివిజన్లకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. బొక్కలగడ్డ ఈ ప్రాంతం సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్న కాలనీలను కూడా పూర్తిగా తరలించిన పరిస్థితి సంబంధించి ఉంది. ఇటు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ముప్పు కాలనీలను కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు. బ్రిడ్జికి దాదాపుగా సగ భాగం పైనుంచి కూడా మున్నేరు ప్రవహిస్తుంది. ఎక్కువగా అంటే మహబూబాద్, వరంగల్ జిల్లాలో ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ వాగులు పొంగి పొర్లిస్తున్నాయి. అక్కడ ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆకేరు నుంచి మున్నేరుకు వరద ప్రవాహం సంబంధించి క్రమంగా పెరుగుతుండటంతో గంటకు ఇక్కడ మున్నేరు ఉధృతి అనేది పెరుగుతూ వస్తుంది. దీంతో మొత్తం ముంపు కాలనీలు, మొత్తం 10 డివిజన్లకు సంబంధించి కూడా ముంపు కాలనీలు, ఇప్పటికే 4 డివిజన్లకు సంబంధించి కూడా ముంపు కాలనీలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించి ఇక లోకల్గా ఉండే స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా అందులో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం లోకల్గా ఉండే లీడర్, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా వెంటనే సంబంధించి అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ కొన్ని ఇల్లులు చూడొచ్చు, మన సగ భాగం పైన పూర్తిగా మునిగాయి. మొత్తం అంటే ప్రమాదకర స్థాయిలో, అంటే ఇవాళ ఉదయం మళ్ళీ 12 గంటల లోపు సంబంధించి 26 అడుగులు సంబంధించి చేరే అవకాశం ఉందని కూడా అధికారులు
చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందన్నది ఒక ఆందోళన సంబంధించి చెందుతున్న ఉంది. ఎందుకంటే మున్నేరు ఖమ్మం నగరంలో నడి ఒడ్డున మున్నేరు సంబంధించి ఉంటుంది. చుట్టూ 3 వైపుల సంబంధించి ఈ మున్నేరు సంబంధించి ఎఫెక్ట్ ఉంటున్న నేపథ్యంలో నష్టం తీవ్రత సంబంధించి కూడా అదే స్థాయిలో ఉంటుంది. మనం రెండో వైపు సంబంధించి కూడా బ్రిడ్జి రెండో వైపు సంబంధించి చూడొచ్చు. ఇక్కడ శ్మశాన వాటిక కూడా పూర్తిగా నీట మునిగింది. ఈ శ్మశాన వాటిక సంబంధించి కూడా లోపలికి కూడా వరద నీరు వచ్చి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవతల కూడా మనం చూడొచ్చు భారీ ఎత్తున ఇక్కడ అపార్ట్మెంట్స్ సంబంధించి ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులు అపార్ట్మెంట్స్ పక్క నుంచి మున్నేరు సంబంధించి ప్రవహిస్తున్న ఉంది. మొత్తం దాదాపుగా పాలేరు అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించి కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి పెనుగంచిపూడి సంబంధించి ప్రాంతం కూడా ఈ మున్నేరు ఉధృతి సంబంధించి అటు వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. దీంతో అక్కడ కూడా భారీ ఎత్తున అక్కడ ఫ్లోటింగ్ సంబంధించి కూడా పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 2 రోజుల నుంచి మోంతా తుఫాను ఎఫెక్టు నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కుండపోత వర్షాలకు సంబంధించి కురుస్తున్నాయి. ఎక్కువగా మదిర నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అక్కడ అత్యధిక వర్షపాతం సంబంధించి నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా ప్రాంతాలకు సంబంధించి వైరా నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా ప్రమాదకర స్థాయిలో వాగులు సంబంధించి ప్రవహిస్తున్నాయి. వాళ్ళ వర్షం కొంత ఖమ్మంలో తగ్గుముఖం పట్టినా ఎగువ నుంచి వచ్చే ఫ్లోటింగ్ మాత్రం అదే స్థాయిలో ఉంది. భారీ ఎత్తున ఎగువన మహబూబాద్ నుంచి ప్రధానంగా వరంగల్ మహబూబాద్ ప్రాంతంలో కుండపోత భారీ స్థాయిలో వర్షాలు పడిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఇళ్లన్నీ నీట మునిగా అక్కడి నుంచి వచ్చే ఫ్లడ్ వాటర్ అంతా పూర్తి ఖమ్మంకి వైపు మల్లుతున్న పరిస్థితి ఉంది. ఇటు మొత్తం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు చెరువులు కూడా పూర్తిగా నిండాయి. చూడొచ్చు రెండో బ్రిడ్జికి దాదాపుగా పై భాగం నుంచి కూడా పైభాగం దాదాపు అక్కడ చేరువలో కూడా మున్నేరు సంబంధించి ప్రవహిస్తుంది. కొద్దిగా 26 అడుగులకు సంబంధించి దాటిన తర్వాత ఈ మొదటి బ్రిడ్జి కాలువర్దులో ప్రస్తుతం మనం ఉన్న ఈ బ్రిడ్జి పైనుంచి రాకపోకలు నిలిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫ్లోటింగ్ పైనుంచి వచ్చే ఫ్లోటింగ్ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మొత్తం కాలనీల ముప్పు కాలనీ ఇక్కడ ఎల్లమ్మ రేణుకెల్లమ్మ ఆలయం కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం అవతల వైపు సంబంధించి ఇళ్లలోకి వచ్చాయి. గత ఏడాది కూడా చాలా వరకు నష్టం తీవ్రత ఇళ్లలో ఉన్న వస్తువులు పూర్తిగా డ్యామేజ్ అయిన నేపథ్యంలో గత ఏడాదిలో కోట్లలో నష్టం సంబంధించి జరిగింది. 10 డివిజన్లలో కూడా ఊహించిన రీతిలో నష్టం జరిగిన నేపథ్యంలో ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందన్న ఆందోళన వారిలో నెలకొంది. అయితే అధికారులు మాత్రం ఖచ్చితంగా తమకు సహకరించాలి, వరద ప్రవాహం దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇల్లు సంబంధించి ఖాళీ చేయించాలి అనేది కూడా అధికారులు ముప్పు కాలనీల వాళ్ళకి సూచిస్తున్నారు. దీంతో వాళ్ళు కూడా వారికి సహకరించి కూడా ముప్పు కాలనీలకు సంబంధించి వాళ్ళు ఖాళీ చేసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఖమ్మంలో మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. మున్నేరు ముంపు కాలనీలను కూడా పునర్వాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు మాత్రం శరవేగంగా చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.